కపుల్స్కి పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలామంది పోస్ట్పోన్ చేస్తున్నారు. అండ్ 1-2 years వాళ్ళు గ్యాప్ తీసుకొని కాంట్రసెప్షన్ లాంటివి వాడి తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అని అనుకుంటారు. సో ఇప్పుడు కాంట్రసెప్షన్ అన్ని వాడి ఇప్పుడు ఇంకా 1-2 years దాటింది, ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి యాక్చువల్లీ అంటే ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేయాలి, మనం ఎలా చేస్తే వాళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది, మనం ప్లాన్ చేసుకునే ముందు ఏమైనా టెస్ట్లు అవి చేయించుకోవాలా, డాక్టర్ని ఏమైనా సంప్రదించాలా, ఇలాంటి టిప్స్ ఫాలో అవుతే మనకి సహజంగానే నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంతకాలం ట్రై చేయాలి న్యాచురల్గా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఆడవాళ్ళకి నార్మల్గా ప్రతి నెల ఒక అండాశయం నుంచి ఒక అండం పెరిగి విడుదలవడం జరుగుతుంది. అండ్ ఆ టైంలో భార్యాభర్తలు కలిస్తే స్పర్మ్స్ అనేవి అండం దగ్గరికి చేరుకొని ఫర్టిలైజేషన్ జరిగి ఒక పిండం అనేది తయారయ్యి అది మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇది బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి హెల్దీగా, వాళ్ళకి ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ బాగున్నాయి, లేకపోతే వాళ్ళు ఒక బేబీని క్యారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ షుగర్, బీపీ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకి దానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవడం మంచిది. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని ఉంటుందండి. మీరు ఎనీ గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే కొన్ని బేసిక్ టెస్ట్లు చేస్తాం. థైరాయిడ్ టెస్ట్ చేస్తాము, షుగర్కి సంబంధించిన టెస్ట్ చేస్తాం, బీపీ ఒకసారి చూసుకుంటాము, హిమోగ్లోబిన్ లెవెల్స్ బ్లడ్ నార్మల్గా ఉందా లేదా చూసుకుంటాము, వ్యాక్సిన్స్ వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు, ఏమైనా వ్యాక్సిన్స్ అవసరమా అవి చూస్తాము, ఒకవేళ ఏమైనా వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళు ఎంతకాలం ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి, అవన్నీ క్లియర్గా చూసుకొని వాళ్ళకి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. రెండవది ప్రీనేటల్ ఫోలిక్ యాసిడ్. సో ఫోలిక్ యాసిడ్ అనే ప్రీనేటల్ విటమిన్ అండి. ఇది యూజువలీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని 3 months ముందు నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా అది ఫస్ట్ 3 months కంపల్సరీగా వాడతాం. సో పెరీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ అని అంటాం. ప్రెగ్నెన్సీ వచ్చే 3 months ముందు, వచ్చాక 3 months వరకు ఫోలిక్ యాసిడ్ వాడితే బేబీకి బ్రెయిన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇది కంపల్సరీగా స్టార్ట్ చేస్తాం. మూడోది, వాళ్ళు ఏదన్నా సమస్యకి సంబంధించి ఏదన్నా మందులు వాడుతున్నారు అంటే అది ప్రెగ్నెన్సీలో ఎంతవరకు సేఫ్ అనేది మేము చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి సంబంధించి మెడిసిన్స్ వాడతారు. అది వాడితే ప్రెగ్నెన్సీ రావడానికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. సో అవి మార్చుకుంటాం. కొంతమందికి చిన్న వయసులోనే షుగర్ రావడం చూస్తూ ఉంటాం. సో వాళ్ళు కొన్ని మెడికేషన్స్ పైన ఉంటే ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడికేషన్స్ యూజువలీ ఇన్సులిన్కి మార్చడము అలా చేసుకుంటాం. బీపీకి సంబంధించి కొన్ని టాబ్లెట్స్. సో ఇవన్నీ మేము చూసుకుంటాం. సో నాలుగోది, కొన్ని మనము ఇప్పుడు థైరాయిడ్ ఉంది అని ఫస్ట్ టైం అప్పుడే కనిపెడితే థైరాయిడ్కి సంబంధించిన మందులు ఇస్తాం. ఎందుకంటే థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రాదు, వచ్చిన అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఒకవేళ అబార్షన్ అవ్వకుండా నిలబడిన బేబీకి ఐక్యూ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాళ్ళకి పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తుందా లేదా, పీరియడ్ రెగ్యులారిటీ ఇర్రెగ్యులారిటీ మీద బేస్ చేసుకొని వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది డిసైడ్ చేస్తాం. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే కంపల్సరీగా కొన్ని టెస్ట్లు చేయాలి. ఎందుకు ఇర్రెగ్యులర్గా వస్తుందో చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఏ ప్రాబ్లం లేదు, జస్ట్ పీసీఓడి ప్రాబ్లం అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ మెడిసిన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువే కాబట్టి ఎగ్ పెరిగి విడుదలవ్వడానికి కొన్ని టాబ్లెట్స్ అనేవి ఇస్తాం. బట్ ఏ సమస్య లేకుండా రెగ్యులర్గా పీరియడ్ వచ్చే వాళ్ళకి ఐడియలీ ఓవ్యులేషన్ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది. బట్ మనము ఓవ్యులేషన్ టైం మానిటర్ చేసుకొని ప్రెగ్నెన్సీ ట్రై చేయాల్సిన అవసరం లేదండి. మనకి స్టడీస్ ప్రకారం చూసుకుంటే వారానికి 2-3 times అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఉంటే దాదాపుగా 1 yearలో 90% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో మీరు ఎటువంటి స్ట్రెస్ లేకుండా, మీకు ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందో చూసుకోవాల్సిన పని లేకుండా, అంటే ఇప్పుడు LH కిట్స్ ఉంటాయి లేదా స్కాన్ ద్వారా చూసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోకుండా జస్ట్ వారానికి 2-3 times హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే 1 yearలో 90% ఛాన్స్ ఉంది ప్రెగ్నెన్సీ రావడానికి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే మాత్రం మీరు ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎలా చేయాలి అనేది మీరు ఒక డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇవన్నీ కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో బోత్ హస్బెండ్ అండ్ వైఫ్
హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే ప్రెగ్నెన్సీ రావడానికి, హెల్దీగా బేబీ పుట్టడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, టైంకి తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి, నైట్ నిద్ర సరిగ్గా ఉండాలి, అండ్ డెఫినెట్లీ డైలీ ఒక 45 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మీ టైం అనేది మీరు తీసుకొని చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. థ్యాంక్ యూ.